భగీరథి ఈరోజు ఏం కూర వండుతున్నావు? ఈరోజు తోటకూర బంగాళాదుంప కూర, ఇగురు కూర. దానికోసం పెద్దదొక కట్ట తోటకూర తీసుకున్నాను, రెడ్డ తోటకూర, 2 పచ్చిమిర్చి, 2 బంగాళాదుంపలు. ఎక్కువ వేసుకోవచ్చు కానీ నేను 2 వేస్తున్నాను. 1 టమాటా, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు కట్ చేసి అప్పుడు కూర ఎలా చేయాలో చెప్తాను. తోటకూర చిన్న ముక్కలు కట్ చేయాలి, మొత్తం తోటకూర. ఆ తర్వాత బంగాళాదుంప, టమాటా ఇవన్నీ కటింగ్ చేస్తాను. ఈ 2 దుంపలండి చెక్క తీసేస్తున్నాను. చూసారా, ఈ దుంపలు కూడా మంచిగా లేవు, ఇప్పుడు చిన్న మొక్కల్లాగా వచ్చేస్తున్నాయి. ఎంత ముక్కలు కట్ చేసుకోవాలి? ఇలా కట్ చేసి చాలా అన్నీ ఈక్వల్గా కట్ చేయాలి. వేడెక్కిందండి, కొద్దిగా ఆయిల్ పోస్తాను. 2 ఈ స్పూను చిన్నది కనుక 2.5 ఇలాగ వేయాలి. ఇప్పుడు చిత్తాపత్తా చేసి ఉంచాను, అది వేసేస్తున్నాను. ఇప్పుడు తెల్లుల్లి వేస్తాను, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసేస్తాను. బాగా కలపాలి. ఇక సాల్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ బంగాళాదుంప బాగా వేగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. కారం వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి కొద్దిగా, కొంచెం పసుపు, మూత పెడదాం. దుంప ఉడికిపోయిందండి, టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. చూడండి, తోటకూర బాగా ఉడికింది, బంగాళాదుంప మెత్తబడింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుంటే గ్రేవీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. రెడ్డ తోటకూర ఇప్పుడు దొరకదు, అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడు ట్రై చేయడమే. ఈరోజు మాకు దొరికింది తోటకూర, పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. ఈ కూర చేసి చూపించాలని చేస్తున్నాను. తోటకూర బంగాళాదుంప రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం, ఇంక బౌల్లోకి తీసేద్దాం. తోటకూర బంగాళాదుంప రెడీ. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉందో. తోటకూర బంగాళాదుంప కర్రీ, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.